లేకపోతే నీ దగ్గర ఉన్న సేవకునితో వచ్చి సేవకునితో మాట్లాడాలి కదా. మళ్ళీ ఎవరు మధ్యవర్తులను అడిగినా ఇంకా అది అంతే. వాళ్ళకేం తెలుసు మధ్యవర్తులకు? నువ్వు సేవకునితో రిలేషన్షిప్ బాగా ఉండాలి. మంచైనా చెడైనా కూడా నువ్వు సేవకులతో చెప్పుకోవాలి. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అవసరత కానీ ప్రతి అక్కర్లు కానీ సేవకునికి తెలవాలి. అది ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ, అది వేదన కానీ రోదన కానీ, ఆ సంతోషం కానీ మరేదైనా కానీ సేవకునితో రిలేషన్ ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దాని యొక్క కంటిన్యూషను మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథము మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1వ అధ్యాయము 21వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చదవండి.